నిజాన్ని బయట పెట్టడానికే, ఈ నాటకానికి ముగింపు చెప్పడానికే నిర్ణయించుకున్నాను. నీతో పాటు మేం కూడా ఉండటం చాలా అవసరం అమ్మా. నేను వెళ్తున్నాను. ప్లాస్టిక్ సర్జరీ ద్వారా ఆ అర్చన గాయత్రీదేవిగా మారినట్టే జైలు గోడల మధ్య ఒక ఖైదీగా జీవితాంతం మగ్గిపోవాల్సిన నీకు అలాంటి ప్లాస్టిక్ సర్జరీనే చేయించి ఆ రంగారావు కొడుకు ఆదిత్యగా ప్రవేశపెట్టింది ఎందుకు? ఆ అర్చన మీద నా పగని సాధించడానికే. తెలుసు మేడం, నేను కూడా మీరు చెప్పినట్టే చేస్తున్నాను కదా. ఏంటి నువ్వు చేసింది? పిడకలు. మేడం షడప్. ఆదిత్యగా నువ్వు భర్త అనే అధికారంతో గాయత్రి రూపంలో ఉన్న అర్చనని గెస్ట్ హౌస్ కి తీసుకెళ్లి దాని శీలాన్ని నాశనం చేయమంటే మొత్తం పాడు చేశావు. నన్నేం చేయమంటారు మేడం? నేనేమైనా కలగన్నానా? మధ్యలో రాము వస్తాడని, నన్ను కొట్టి దాన్ని తీసుకెళ్తాడని. సిగ్గులేదు ఆ మాట చెప్పడానికి? గెస్ట్ హౌస్ లో ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఆ అర్చనని నువ్వు లొంగ తీసుకోలేకపోయావంటే నువ్వు ఎంత యూజెస్ ఫెలోవో అర్థం అవుతుంది. మేడం, తప్పు ఉప్పు జరిగిపోయింది. ఇప్పుడేంటి? అది కూడా నేనే చెప్పాలా? సరే, ఆదిత్య మీద కోపంతో గాయత్రి ఆ రాము ఇంటికి వెళ్ళింది. ఆదిత్యగానే నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్ళు. వెళ్ళి బతిమాలుతావో దాని కాళ్లే పట్టుకొని సారీ చెప్తావో నీ ఇష్టం. అర్చన మాత్రం మళ్ళీ నీ ఇంటికి చేరాలి. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు ఏమీ జరగనట్టే ఉండు. ఆ తర్వాత అవకాశం దొరకగానే ఆ అర్చన బతుకు మీద కస్సున కాటు వేసే. కానీ ఆ తర్వాతైనా గొడవ చేస్తుందేమో. చెయ్యదు. ఎందుకంటే పైకి కనిపించేది గాయత్రి, శీలాన్ని కోల్పోయేది అర్చన. ఎట్టి పరిస్థితుల్లోనూ అది ఆ సంగతి బయట పెట్టలేదు. తనకి జరిగిన అవమానాన్ని ఎవరితోనూ చెప్పుకోలేక, తన మెళ్ళ తాళి కట్టిన ఆ రాము దగ్గరికి వెళ్ళలేక, మింగలేక, కక్కలేక కుమిలి కుమిలి చస్తుంది. అర్చనగా తన భర్తని ఏ నాటికి చేరుకోలేక, గాయత్రిగా నీతో పక్కన పంచుకోలేక నరకాన్ని అనుభవిస్తుంది. అదే నాకు కావాలి. అర్థమైంది మేడం. ఆదిత్య, బాగా గుర్తుంచుకో, నువ్వు డూప్లికేట్ ఆదిత్యవనే అనుమానం ఎవ్వరికి రాకూడదు. ఇన్నాళ్ళు అర్చన గాయత్రీదేవిగా అందరినీ ఎలా నమ్మించిందో అలాగే నువ్వు రంగారావు గారి కొడుకుగా 100 కోట్ల ఆస్తికి వారసుడిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నటించాలి. అలాగే మేడం, మీరే చూస్తారుగా. ఈసారి తేడా వస్తే మాత్రం సహించేది లేదు. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుంచుకో. అర్చన పతనం, ఆదిత్యగా కోట్ల ఆస్తిని కొల్లగొట్టడం, నువ్వు నేను 50-50 పంచుకోవడం, ఇది ప్లాన్. ప్లాన్ బానే ఉంది. మరి ఆ ముసలోళ్ళు బన్నీ వాళ్ళేం చేద్దాం? గాయత్రీదేవి దగ్గరికి పంపించేద్దాం. పగకి పగ, ప్రాఫిట్కి ప్రాఫిట్. ఇది ఈ మాస్టర్ మైండ్ ఆడే ఆట. ఓకే మేడం. ఆటలో పార్ట్ 1 శుభవార్త త్వరలోనే వింటారు. ఎంతటి వైలెంట్ పనైనా సైలెంట్గా చేస్తేనే వేటగాడు అంటారు. వేట రేపటి నుంచి మొదలుపెట్టు. పద.
నాకు తెలుసు రామ్, నా మీద నీకు పేకల దాకా కోపం అసహ్యం ఉన్నాయని. మరి తెలిసే ఎందుకొచ్చావు? ఇంకా ఏం మిగులుందని, ఏం సాధించాలని? రాము, దయచేసి నేను చెప్పేది విను. నేనే తొందరపడి తప్పు చేశాను. నువ్వు నన్ను కొట్టడం కాదు, చంపేసి ఉండాల్సింది. నా మాటల్ని నమ్మలేకపోతున్నారు కదూ? నిజాన్ని ఒప్పుకోవడానికి నేను సిగ్గుపడటం లేదు. ఏదో దెయ్యం పట్టినట్టు గాయత్రి పట్ల జుబుక్సాకరంగా ప్రవర్తించినందుకే సిగ్గుపడుతున్నాను. నాలో నేను కుమిలిపోతున్నాను. ఆదిత్య, అవును రామ్, నా తప్పు నేను తెలుసుకున్నాను. అందుకే మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా క్షమించమని వేడుకుంటున్నాను. ఓహో, కావాలనే తప్పు చేసి క్షమించండి అంటే సరిపోతుందా? సరిపోదు. నేను చేసింది తప్పు కాదు, పాపం, పొరపాటు కాదు, నేరం. ఆ పాపానికి తగిన ప్రాయశ్చిత్తాన్ని నేనే చేసుకుంటాను. నేను చేసిన నేరానికి తగిన శిక్షని నా గాయత్రినే విధించమని వేడుకుంటాను. నా కన్నీళ్లతో తన పాదాలు కడిగైనా సరే నాతో మా ఇంటికి తీసుకెళ్తాను. ఏది కనిపించదే? ఎక్కడుంది నా గాయత్రి? ఎక్కడుంది నా భాగ్య దేవత? గాయత్రి మేడం లేరు. లేదా? అవును, లేదు. గాయత్రక్క మీ ఇంటికి వెళ్ళింది. గాయత్రి? నా గాయత్రి మా ఇంటికి వెళ్ళిద్దా? అంటే నన్ను క్షమించేసిందన్నమాట. నిజంగా నేను ఎంతటి అదృష్టవంతుణ్ణి. ఇంటికి దీపం ఇల్లాలే అంటారు. అలాంటి ఇల్లాలతోనే నేను మిస్బిహేవ్ చేశాను, మూర్ఖంగా ప్రవర్తించాను. కానీ నా గాయత్రి మాంగళ్య బలానికే కట్టుబడింది. ఆలుమగలిద్దరిలో ఎవరు తొందరపడ్డా రెండో వాళ్ళు సర్దుకుపోవాలని దాంపత్య ధర్మాన్ని గుర్తించింది. నా మీద కోపాన్ని తన ప్రేమతోనూ అసహ్యాన్ని అనురాగంతోనూ జయించింది. చాలు, మళ్ళీ ఇంకెప్పుడు నా గాయత్రిని కష్టపెట్టను. మీకు నా వల్ల ఎలాంటి ఇబ్బంది కలగనివ్వను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా గాయత్రి నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఉంటాను. బాయ్. చూసారా, వివాహ బంధంలో ఉన్న విశిష్టత ఇదే. ఆవేశంతో మనిషి తొందరపడ్డా ఆ తర్వాత పశ్చాత్తాపడేలా చేస్తుంది. అవునమ్మా, అతి సున్నితమైన సమస్య ఎక్కడికి దారి తీస్తుందో అనుకున్నాం. ఏం జరగబోతుందోనని భయపడ్డాం. కానీ చివరికంతా మంచి జరిగింది. ఆ ఆదిత్య తను చేసిన తప్పుని తెలుసుకున్నాడు. ఇక మీద గాయత్రక్క జీవితం అంతా పండువెన్నెలే కురుస్తుంది. ఏమో, ఇంత తొందరగా ఒక మనిషి మారాడు అంటే నాకెందుకో నమ్మకం కుదరడం లేదు. ఏది నిజమో ఏది అబద్ధమో కాలమే చెప్తుంది. ప్లాస్టిక్ సర్జరీ ద్వారా ఆ అర్చన గాయత్రీదేవిగా మారినట్టే జైలు గోడల మధ్య ఒక ఖైదీగా జీవితాంతం మగ్గిపోవాల్సిన నీకు అలాంటి ప్లాస్టిక్ సర్జరీనే చేయించి ఆ రంగారావు కొడుకు ఆదిత్యగా ప్రవేశపెట్టింది ఎందుకు? దాని శీలాన్ని నాశనం చేయమంటే మొత్తం పాడు చేశావు. అర్చన పతనం, ఆదిత్యగా కోట్ల ఆస్తిని కొల్లగొట్టడం, నువ్వు నేను 50-50 పంచుకోవడం, ఇది ప్లాన్.
జరగనివ్వను. నీ కుట్ర సాగనివ్వను. ఆ కుటుంబ క్షేమం కోసం నీ అంతు చూసేదాకా నేను గాయత్రీదేవిగానే ఉంటాను. పిచ్చిదానా, నీ గురించి వాళ్ళకి తెలిసిపోయింది, వాళ్ళ గురించి నీకు తెలిసిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం? నువ్వు బయటపడాలంటే ఇదే చక్కటి అవకాశం. లేదు, అలా చేస్తే అది స్వార్థం అవుతుంది. అందుకని ఇరుక్కుపోతావా? గాయత్రిగానే శాశ్వతంగా ఉండిపోయి ప్రతి క్షణం నరకం అనుభవిస్తావా? లేదు, ఇప్పుడు నేను ఆలోచించాల్సింది నా గురించి కాదు, ఆ పెద్దవాళ్ల గురించి, వాళ్ళ క్షేమం గురించి. అర్చన, ఆఖరిసారిగా హెచ్చరిస్తున్నాను, జాగ్రత్త. ఊబిలోకి కూరుకుపోతావు. అయినా సరే, నా ప్రాణం పోయినా సరే ఈ నిజాన్ని ఎవ్వరికీ చెప్పను. గాయత్రిగానే ఉంటాను. ఆ సౌందర్య ఆటని కట్టిస్తాను. మేనేజర్ గారు, ఆ ఆదిత్య మంచివాడన్నారు, కానీ ఒక పశువులాగా ప్రవర్తించాడంటే అదే నాకు అర్థం కావట్లేదు. గతంలో ఆదిత్య చాలా సౌమ్యుడు, గాయత్రి పట్ల ఎంతో ప్రేమగా ఉండేవాడు. ఇదేనా ప్రేమంటే? భార్యని గెస్ట్ హౌస్కి తీసుకెళ్ళి అదృష్టం బాగుండి ఏమీ జరగలేదు. లేకపోతే ఆ పాపం మనకే చుట్టుకునేది. మనకి డాక్టర్ కళ్యాణ్, ఒక్కొక్కసారి ప్రమాదాల వల్ల కూడా లాభం జరుగుతుంది అంటారు. అంటే ఏంటి మీరనేది? చూడండి, కొంచెం ప్రశాంతంగా ఆలోచించండి. ఏ పరిస్థితుల్లో మనం ఈ నాటకాన్ని మొదలుపెట్టామో మీకు తెలుసు. ఎప్పటికప్పుడు ఈ నిజాన్ని బయట పెట్టలేక ఎంత సతమతమైపోతున్నామో కూడా మీకు తెలుసు. అయితే దేనికైనా టైం రావాలి అంటారు. గాయత్రి రూపంలో ఉన్న అర్చనకి విముక్తి కలిగే టైము ఇప్పుడు వచ్చింది అంటున్నాను. మేనేజర్ గారు, అవును కళ్యాణ్, ఇలా జరిగినందుకే నిజాన్ని బయట పెట్టే అవకాశం దొరికింది అంటున్నాను. కానీ గాయత్రీదేవి లోకంలోనే లేదు అనేది తెలిస్తే పాపం ఆ పెద్దవాళ్ళు తట్టుకోగలరా? మొన్నటిదాకా ఆదిత్య లేడు. ఈ నిజాన్ని బయట పెడితే కొడుకు కోడలు పోయారనే దిగులుతో వాళ్ళ గుండెలు బద్దలైపోతాయేమోనని భయపడ్డాం, బాధపడ్డాం. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. లేడు అనుకున్న ఆదిత్య బ్రతికొచ్చాడు. కొడుకును చూశాక వాళ్ళిప్పుడు కొండంత ధైర్యంతో ఉన్నారు. ఎలాంటి చేదు నిజాన్నైనా తట్టుకోగలరనే అనుకుంటున్నాను. నా సంగతి సరే, కానీ ఆ కుటుంబానికి ఎంతో అయిన వాళ్ళు ఈ నిజాన్ని ఇన్నాళ్ళు చెప్పకుండా దాచిపెట్టారని తెలిస్తే తిడతారు, ఆవేశంతో శాపనార్థాలు పెడతారు. అయినా పర్వాలేదు, ఆ తర్వాతైనా సరే తప్పకుండా అర్థం చేసుకుంటారు. వాళ్ళ క్షేమం కోసమే మనం ఈ నాటకాన్ని మొదలుపెట్టాం. అర్చన అక్కడికి రాగానే ఇన్నాళ్ల ఈ నాటకానికి అందరి ముందు ముగింపు చెప్పేద్దాం. పెద్దయ్య గారు, ఓ మీరా?
అప్పుడే నా కోడలు చేసిన నిర్వాహకం గురించి మీకు కూడా తెలిసిపోయిందా? పరామర్శించడానికి వచ్చారా? రంగారావు గారు, అసలు గాయత్రీదేవి నా కోడలేనా అనిపిస్తుందయ్యా. ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను మా గాయత్రి ఇలా చేసిందంటే. కానీ చేసింది. మా గుండెల్లో తూట్లు పొడిచింది. పెద్దయ్య గారు, మీరు ఏం అనుకోనంటే ఒక్క మాట మాతో ఒక్క మాట కూడా చెప్పకుండా మా గాయత్రి ఇంట్లోంచి వెళ్ళిపోయిందంటే ఏమనుకోవాలి? నిప్పుకు చెదల పట్టాయనుకోవాలా? ఇది కరికాలం కాబట్టి ఇది మా ఇంట్లోనే జరిగిందని సరిపెట్టుకోవాలా? గాయత్రి మా ఇంటి దీపం అనుకున్నాను. ఆ దీపమే ఇప్పుడు కార్చిచ్చుగా మారి మా ఇంటి పరువుని వంశ ప్రతిష్టని బుగ్గుపాలు చేస్తుందని కుమిలిపోవాలా? చెప్పండి అయ్యా, మీరే చెప్పండి. అసలు ఈ గాయత్రి మా గాయత్రియేనా? కాదు, మీరనుకుంటున్నదే నిజం. ఈ గాయత్రి మీ గాయత్రి కానే కాదు. డాక్టర్ కళ్యాణ్, ఏమంటున్నారు మీరు? నేను గాయత్రిని కాదా? గాయత్రిని కాకపోతే ఇంకెవర్ని? దయ్యాన్నా భూతాన్నా? భలే వారండి. లేకపోతే ఏమిటమ్మా? నిజంగా నువ్వు మా గాయత్రీదేవి అయితే, ఈ ఇంటి కోడలవే అయితే, ఈ ఇంటి క్షేమాన్ని కోరేదానివైతే ఇలాంటి పని చేస్తావా? మావయ్య, నేను ఎలాంటి పని చేశానని నిలదీస్తున్నారే కానీ ఎలాంటి పరిస్థితుల్లో ఆ పని చెయ్యాల్సి వచ్చిందో ఒక్కసారైనా ఆలోచించారా? మీ ఇంటి కోడలు ఎవరితోనో గడప దాటి వెళ్ళిపోయింది అని మీరు బాధపడుతున్నారే కానీ అసలేం జరిగింది అని మీ అబ్బాయిని అడిగారా? నిజానిజాలు తెలుసుకున్నారా? చెప్పండి మావయ్య. ఏ వాడు చెప్పకపోతే నువ్వు చెప్పొచ్చుగా. ఏం చెప్పను, ఎలా చెప్పను? జరిగింది మా ఆలుమగల సమస్య. ఓహో, అందుకేనా ఆదిత్యను కొట్టించి మరీ రాముతో వెళ్ళిపోయావు? అవును, వెళ్ళిపోయాను. గుండె భగ్గుమంటే వెళ్ళిపోయాను. మనసు ముక్కలైతే వెళ్ళిపోయాను. మీ అబ్బాయి ముఖాన్ని చూడలేకే దూరంగా వెళ్ళిపోయాను. ఏ అంత కాని పని ఏం చేశాడు నా కొడుకు? మీ కొడుకే తప్పు కాదు, తప్పుడు పని చేశాడు. కట్టుకున్న భార్యని చెరచబోయాడు. ఏమిటి ఆదిత్య నిన్ను? అవును మావయ్య, మీ కొడుకే. తన ఫ్రెండు వాళ్ళింటికి అని చెప్పి కావాలనే నన్ను మన కంపెనీ గెస్ట్ హౌస్ కి తీసుకెళ్ళి నా ఇష్టాలతో ప్రమేయం లేనట్టు నా మీద అఘాయిత్యం చెయ్యబోయాడు. ఇప్పుడు చెప్పండి, ఇది న్యాయమా, ధర్మమా? తాళి కట్టిన మగవాడైనంత మాత్రాన అంత ఘోరంగా ఎవరో ఆడదాన్ని బలాత్కరిస్తున్నట్టు? అమ్మ గాయత్రి, వద్దమ్మా, ఇంకేం చెప్పొద్దు. నాకు మొత్తం అర్థమైంది. మీ ప్రశ్నకి జవాబుని ఇప్పుడు మీరే చెప్పండి మావయ్య. ఆ పరిస్థితుల్లో ఒక ఆడదానిగా నేనేం చెయ్యాలి? ఆత్మాభిమానాన్ని చంపుకొని మరబొమ్మలా మారిపోవాలా? నా వల్ల కాలేదు. అందుకే జరిగింది మీతో చెప్పుకోలేక, మీ అబ్బాయి నా గుండెల్లో పెట్టిన మంటని తట్టుకోలేక, మనశ్శాంతి కోసమే ఆ రాముని నేనే వాళ్ళింటికి తీసుకెళ్ళమన్నాను. కానీ నాణానికి ఒకవైపు మాత్రమే చూసిన మీరు నన్ను అపార్థం చేసుకున్నారు. ఆదిత్య అంత నీచంగా ప్రవర్తించాడా?